నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపెట్టబోతున్నానండి. అయితే ముందుగా ఒక డేక్షాలో 3 గ్లాసుల నీళ్లు పోసుకోండి. అలాగే 5 నుంచి 6 టమాటాలు మీడియం సైజ్వి ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఆ డేక్షాలో నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా, అది తీసుకొని దాంట్లో టమాటా ముక్కలన్నిటినీ వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని 10 నిమిషాల పాటు ఇవన్నీ ఉడకనివ్వాలండి. ఇప్పుడు 10 నుంచి 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో ఇలా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత చల్లారనివ్వాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనము దీన్ని అంతటిని ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని ఒక గిన్నె పెట్టి గిన్నె పైన జాలి పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జాలి పాత్రలో ఈ నీటిని గుజ్జుతో పాటు వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గుజ్జు అంతటిని బాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే రసం అంతా కింద గిన్నెలోకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ గుజ్జును తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో డేక్షా పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపట్లాడిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడి పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇంగువ వేస్తున్నానండి. ఒక 2 చిటికెడంత ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఆ రసము గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మసలనిస్తే చాలు. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసి చూసారు కదండి, ఇప్పుడు ఎంత కలర్ వచ్చిందో. ఇప్పుడు వేడివేడి టేస్టీ రసం రెడీ అయిపోయింది. మీరు దీన్ని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.